గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ అయిన ఒక క్వశ్చన్ మాట్లాడుకుందాం. సో క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా అడుగుతారంటే, డ్రా టాంజెంట్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 35 mm. రేడియస్ ఇచ్చాడండి మనకి, రేడియస్ 35 mm ఫ్రమ్ ఏ పాయింట్ 75 mm డిస్టెన్స్ ఇచ్చాడు. సో సర్కిల్ మీద కాకుండా సర్కిల్ బయటకి ఇచ్చాడు అనమాట. 75 mm అవే ఫ్రమ్ ఇట్ సెంటర్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి 75 mm బయటకి ఇచ్చాడు. సో దీనికి మనము నార్మల్ టాంజెంట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో దీనికి ఆన్సర్ మనం చూసినట్లయితే రేడియస్ 35 mm ఇచ్చాడు కాబట్టి మనం దాని వల్ల రేడియస్ కింద తీసుకుని ఏదైతే ఉందో రేడియస్ 35 mm, రేడియస్ 35 mmతో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. దాని సెంటర్ వచ్చేటప్పటికి O1 అనుకుంటాం. సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేటప్పటికి O1 ఇచ్చుకుంటాము. తర్వాత మనకి ఇంకొక పారామీటర్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. సో సెంటర్ ఏదైతే ఉందో ఫ్రమ్ ఇట్ సెంటర్ అన్నది కాబట్టి సెంటర్ నుంచి 75 mm డిస్టెన్స్ పెట్టుకుంటాం. ఎక్కడో ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు. నేను మీకు అర్థం కావడానికి స్ట్రైట్ లైన్లో తీసుకుంటాను. ఇది P అనే పాయింట్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే O1 నుంచి Pకి డిస్టెన్స్ ఎంత అండి? 75 mm. ఇప్పుడు O1 Pని రెండింటిని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి టాంజెంట్ డ్రా చేయడానికి మనం ఏం చేయాలంటే, హాఫ్ అంటే ఇది మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాము. మోర్ దెన్ హాఫ్ తీసుకుని మోర్ దెన్ హాఫ్ అంటే ఇక్కడ వరకు తీసుకొచ్చిండి మనము. O1 నుంచి ఒక ఆర్క్ పైన కట్ చేస్తాము, కింద ఒక ఆర్క్ కట్ చేస్తాము. మళ్ళీ సేమ్ అదే డిస్టెన్స్ తీసుకుని P సెంటర్ చేసి పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ కట్ చేస్తాము. రెండు ఆర్క్స్ ఇట్లు మనం జాయిన్ చేసుకుంటాము. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఏమొస్తుందంటే O అనే పాయింట్ వస్తుంది. ఇప్పుడు O నుంచి O1 ఎంత డిస్టెన్స్ ఉందో O నుంచి P కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఏదో ఒక డిస్టెన్స్ తీసుకుని అయితే ఈ డిస్టెన్స్ అన్నా ఈ డిస్టెన్స్ తీసుకొని O సెంటర్ చేసి ఆ సెంటర్ ఏదైతే ఉందో O1 సెంటర్ ఏదైతే ఉందో ఆ O1 సెంటర్ జాయిన్ అయ్యేలాగా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఆ ఆర్క్ సర్కిల్ని ఒక చోట ఇక్కడ కట్ చేసింది ఏ పాయింట్ అనుకోండి, ఇది B పాయింట్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే A నుంచి Pని జాయిన్ చేసుకుంటాం. A నుంచి Pని జాయిన్ చేస్తాము. అగైన్ B నుంచి Pని కూడా జాయిన్ చేసుకుంటాం. సో మనం ఎప్పుడైతే జాయిన్ చేసామో ఇవే మనకి ఏమవుతాయంటే టచ్ అవుతూ వెళ్ళినాయి కాబట్టి సర్కిల్ని, వీటిని టాంజెంట్ కింద పిలుస్తాము. సో లాస్ట్లో మనం డైమెన్షనింగ్ ఇచ్చేసుకుంటాము. డైమెన్షనింగ్ ఇచ్చాడండి మనకి, రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు? R35. రేడియస్ 35 ఇచ్చాడు. తర్వాత మనకు వచ్చేసరికి సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చాడండి. సెంట్రల్ డిస్టెన్స్, ఆ సెంట్రల్ డిస్టెన్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చుకుంటాము. సెంట్రల్ డిస్టెన్స్ ఎంత మనం మెన్షన్ చేశాడంటే మనకి 75 mm ఇచ్చాడు. సో ఎవరు కూడా ఇక్కడ mm అని రాయకూడదు, యాజ్ పర్ రూల్ ప్రకారం. థ్యాంక్ యూ.